ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఎన్టీటీపీఎస్ యాష్ పాండ్ వద్ద లారీ ఓనర్ల నిరసన ఉద్రిక్తంగా మారింది. బూడిద కాంట్రాక్టర్ను గదిలో పెట్టి తాళం వేశారు లారీ యజమానులు, గ్రామస్తులు. తక్షణమే స్పందించిన ఇబ్రహీంపట్నం ఎస్ఐ రాజు గది తాళం తీయించారు. బూడిద కాంట్రాక్టర్ వైఖరిని నిరసిస్తూ లారీ ఓనర్లు ఉదయం నిరసన వ్యక్తం చేశారు. దీంతో బూడిద లోడింగ్ లారీలు వందలాదిగా నిలిచిపోయాయి. ఎన్టీటీపీఎస్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతం నుంచి లోకల్ గ్రామస్తులకి 7 పొల్యూషన్ గ్రామాలకి ఫ్రీ లోడింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా రిఫెక్స్ అనే కంపెనీకి ఇవ్వటం, వాళ్ళు అసలు ఎవరిని లెక్క చేయకుండా డబ్బులకు అమ్ముకుంటాం. లారీ వచ్చేసి 3,000కి అమ్ముతున్నారు. వాళ్ళు ఇష్టరీతిగా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ నెలకి 15 ట్రిప్పులు ఫ్రీ లోడింగ్ ఇచ్చే వరకు గ్రామస్తులందరూ దాన్ని లారీ ఓనర్స్ యూనియన్ కానీ గ్రామస్తులం కానీ చెరువుని నడవనీయకుండా ఆపుతాము. ఓల్డ్ హాస్పిటల్ మూసేయాలి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలి. రోడ్డు మీద ఎక్కడ యాష్ కనపడటానికి వీల్లేదు. ఇవన్నీ రిటర్న్ గా రాసిస్తే మేము ఇక్కడ నుంచి విరమిస్తాం. అంతకంటే వేరే చెప్పేది ఏమీ లేదు, చెప్పాల్సింది కూడా ఏమి. మాకేం తెలియదు, మీరు ఎవడు మాట్లాడవద్దు, ఇంతటితో క్లోజ్ చేయండి. ఏంటి క్లోజ్ చేసేది? ఇంతటితో సమస్యను పరిష్కరించకుండా ఇంతటితో క్లోజ్ చేయండి అన్నాడు. ఆయన ఎమ్మెల్యే గారి ముందే 15 ట్రిప్పులు ఫ్రీ ఇస్తానని చెప్పుకున్న కాంట్రాక్టరు స్ట్రైక్ విరమించిన తర్వాత నేనెవరు, నాకు 850 ఇలాంటి మాట మార్చే కాంట్రాక్టర్ దగ్గర ఏం చెప్తారు? అందుకే మాకు రిటర్న్ గా కావాలి.